అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ లాలిత్య. ఏ మనిషి అయినా కూడా ఇంత కష్టపడి సంపాదించి కూడబెట్టుకుంటూ వచ్చేది ఎందుకు? వాళ్ళకంటూ ఒక సొంత ఇంటిని ఏర్పాటు చేసుకోవాలని. బట్ ఇప్పుడున్న ప్రెజెంట్ సిచ్యువేషన్ లో సొంత ఇల్లు అనేది పెద్ద టాస్క్ అనే చెప్పాలి. మనకి ఒక ఇల్లు నచ్చినప్పుడు దాని దగ్గరికి వెళ్ళి చూస్తే మేబీ మన బడ్జెట్ లో ఉండకపోవచ్చు, లేదు బడ్జెట్ లో వచ్చింది కానీ అన్ని ఎమ్యూనిటీస్ అండ్ ఫెసిలిటీస్ ఇస్తారా అన్న కాన్ఫిడెన్స్ కూడా మనకు ఉండాలి కదా. సో ఈ డౌట్స్ అన్నిటికీ కూడా చెక్ పెట్టడానికి వన్ స్టాప్ సొల్యూషన్ తీసుకొచ్చింది మన ప్రైమార్క్ ప్రాజెక్ట్స్. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ మనం ప్రైమార్క్ ప్రాజెక్ట్ లో ప్రైమార్క్ ఇకోనెస్ట్ దగ్గర ఉన్నాము, కొంపెల్లి. అండ్ ఇది గుండ్లపోచమ్మ దగ్గర వస్తుంది. సో ఒకసారి మనం ప్రాజెక్ట్ లోపలికి వెళ్ళి ఇక్కడ ఎంత ఆక్యుపెన్సీ అయింది అండ్ ఇక్కడ ఎమ్యూనిటీస్ ఎలా ఉన్నాయి అండ్ ఇది ఎంత ఏరియాలో ఉంది, ఈ డీటెయిల్స్ అన్ని లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. పదండి. ఇప్పుడు ప్రైమార్క్ ఎకోనెస్ట్ ప్రాజెక్ట్ కి సంబంధించి హైలైట్స్ ఎలా ఉన్నాయి అండ్ ఈ ప్రాజెక్ట్ లో వీళ్ళు ఏమేమి ఫెసిలిటీస్ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఈ డీటెయిల్స్ అన్ని ఇన్ డెప్త్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి. సో ప్రైమార్క్ ఎకోనెస్ట్ ప్రాజెక్ట్ కి సంబంధించి ఇన్ డెప్త్ డీటెయిల్స్ అండ్ ప్రాజెక్ట్ హైలైట్స్ చెప్పడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు మహిపాల్ గారు. హీఈస్ ద సీనియర్ సేల్స్ మేనేజర్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. ఒకసారి ఆయనతో మాట్లాడి అసలు ఇన్ డెప్త్ డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో సార్. హాయ్ మేడం. సార్ చెప్పండి, మనకి ప్రైమార్క్ ఆల్రెడీ స్టేజ్ కంప్లీట్ చేసుకుని ఆక్యుపెన్సీతో హ్యాపీగా ఆక్యుపెన్సీ ఇచ్చేసింది. నౌ వి ఆర్ ఇంటూ ఎకోనెస్ట్. ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ ఎలా ఉన్నాయి అండ్ ఎన్ని ఏకర్స్ లో ఉంది మొత్తం ప్రాజెక్ట్, ఆ డీటెయిల్స్. షూర్. ఇది వచ్చేసి టోటల్ మనకు 5 acre ప్రాజెక్ట్ అనేది. మనకు దీనిలో వచ్చేసి మనం ఓన్లీ 4 acres లోనే కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. 1 acre వచ్చేసి మనం ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. సో ఇందులో వచ్చేసి మనకు ప్రజెంట్ ఇక్కడ చూసుకుంటే మనకు చిల్డ్రన్స్ ప్లే ఏరియా, టెన్నిస్ కోర్ట్ అండ్ బాస్కెట్బాల్ కోర్ట్, స్కేటింగ్ రింక్, లాన్ అండ్ 20,000 SFT క్లబ్ హౌస్ అండ్ సరౌండింగ్ జాగింగ్ ట్రాక్ ఉంది అండ్ 2 level పార్కింగ్, 10 floors, టోటల్ 410 flats వస్తున్నాయి. సో మనకు ఓపెన్ స్పేస్ వచ్చేసి 57% ఓపెన్ స్పేస్ కూడా ఉందన్నమాట. అండ్ సేమ్ టైం ఇది కాకుండా మనకు సరౌండింగ్ మొత్తం గ్రీనరీ గవర్నమెంట్ ల్యాండ్ ఉందన్నమాట. సో ఇక్కడ జీరో పొల్యూషన్ ఈ సరౌండింగ్లో మనకు. అండ్ ఇన్ కేస్ మిడిల్ క్లాస్ బడ్జెట్ ఉన్న వాళ్ళ ఫ్యామిలీస్ మెంబర్స్ కూడా మంచిగా ఎఫోర్డబుల్ అనమాట యాక్చువల్లీ. అండ్ 2 BHK మనకు అప్రాక్సిమేట్లీ స్టార్టింగ్ 70 lakhs నుంచి ఉన్నాయి అండ్ 3 BHK వచ్చేసి మనకు 90 lakhs ఉన్నాయి. అండ్ ఇది రెడీ టు మూవ్. ఆల్రెడీ మనకు తీసుకున్న వాళ్ళు ఎర్లియర్ తీసుకున్న వాళ్ళు ఆల్రెడీ స్టే కూడా చేస్తున్నారు అండ్ కొంతమంది వచ్చేసి మనకు ఇంటీరియర్ కూడా స్టార్ట్ చేసేసారు. సో కస్టమర్ ఇప్పుడు మనం బేస్ ప్రైస్ వచ్చేసి 5,200 కోట్ చేస్తున్నాము, అది కూడా నెగోషియబుల్ ఉంటుంది అన్నమాట. సో వాట్ అబౌట్ 2 BHK? అంటే 2 BHK ఏరియా ఎంత ఉంది, 3 BHK ఉంది? షూర్. 2 BHK మనకు స్టార్టింగ్ వచ్చేసి 1160 నుంచి 1305 వరకు ఉన్నాయి అండ్ 3 BHK వచ్చేసి 1520 నుంచి 2165 వరకు SFT వరకు ఉన్నాయండి. ఓన్లీ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ అవైలబుల్ ఉన్నాయి మనకి. ఇప్పుడు మొత్తం ఈ ప్రాజెక్ట్ లో మనకి ఎంత వరకు ఆక్యుపెన్సీ ఏంటంటే ఆల్మోస్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు 75% కంప్లీట్ అయిపోయిందండి. మనకు సేల్స్ ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాం మనం ఆల్రెడీ. సో ఇది కాకుండా మనకు ఫెసిలిటీస్ వచ్చేసి మనకు అవుట్ సైడ్ వచ్చేసి BGL గ్యాస్ పైప్ లైన్ కూడా మనకు పైప్ లైన్ ఉందన్నమాట. దాని సో ఉంది, ఆయన గ్యాస్ పైప్ లైన్ కూడా ఆల్రెడీ ఉంది. ఇది కాకుండా STP అండ్ WTP వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అండ్ 100% పవర్ బ్యాకప్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ 2 BHK కదా సింగిల్ కార్ పార్కింగ్ అండ్ 3 BHK 2 car పార్కింగ్స్ ఇస్తున్నాం అన్నమాట. ఇప్పుడు జనరల్లీ చాలా మంది భయపడుతున్నారు హైడ్రా అనే పేరు వింటే. సో వాళ్ళకి మీరు భరోసా ఇచ్చేలాగా వాట్ ఆర్ ద మెజర్స్ కానివ్వండి, అప్రూవల్స్ కానీ మీ దగ్గర ఎలా ఉంది? అయితే హైడ్రాకి వచ్చేసి మనకు నియర్ బై గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ అండ్ వచ్చేసి లేక్స్ కానీ మనకి ఎలాంటి ఇష్యూ లేదు. అన్ని టైటిల్స్ అన్ని క్లియర్గానే ఉన్నాయి. సో కస్టమర్కి అనేది 100% సెక్యూర్గానే మనం ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ మనకు లేక్స్ చూసుకుంటే బ్యాక్ సైడ్ 1.5 kilometer లేక్ ఉన్నాయన్నమాట. సో నియర్ బై లేక్స్ మనకి ప్రాబ్లం లేదండి. సో ఫర్దర్గా దానికైతే ఎలాంటి ఇష్యూ లేదు.
ఇప్పుడు ఎకోనెస్ట్ ప్రాజెక్ట్, ప్రైమార్క్ ఎకోనెస్ట్ ప్రాజెక్ట్ లో ఉన్న మోడల్ ఫ్లాట్ చూసేద్దామని వచ్చేసాను. నాతో పాటు మీకు చూపించేస్తాను, పదండి. సో ఇది చూసుకుంటే హాల్ చూడండి ఎంత స్పేషియస్ గా ఉంది నిజంగా. సో ఇదంతా హాల్ అండ్ అటు డైనింగ్ ఏరియా. సో ఇక్కడ మన డ్రాయింగ్ ఏరియా అండ్ డైనింగ్ ఏరియా. ఇక్కడ వచ్చేసి ఇది గెస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్. చూడండి గెస్ట్ బెడ్రూమ్ అయినా కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఈ రోజుల్లో ఇంత స్పేషియస్గా ఉండడం అనేది చాలా రేర్ అనే చెప్పాలి. విత్ అటాచ్డ్ బాత్రూమ్. అండ్ ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఇది వచ్చి వాష్ ఏరియా, హ్యాండ్ వాష్ ఏరియా మనకి. సో ఇక్కడ మనం ఏదైనా సరే సెటప్ చేసుకోవచ్చు, వాషింగ్ మిషన్ అవ్వండి, హ్యాండ్ వాష్ ఏరియా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అండ్ ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. లైక్ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో పిల్లల్ని కూడా సపరేట్గా వాళ్ళకి లైఫ్ ఎలా లీడ్ చేయాలి వాళ్ళకి నేర్పించడం అనేది నేర్పిస్తున్నారు పేరెంట్స్. సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్. అండ్ నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ ఎక్కడుందో చూసేద్దాం రండి. సో ఇది మాస్టర్ బెడ్రూమ్. సో ఇది చూసుకుంటే మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చింది. నార్మల్లీ అది ఇది అని డిఫరెన్స్ లేదు. 3 BHK కంప్లీట్లీ, 3 కూడా సేమ్ స్పేషియస్గా ఉన్నాయి విత్ అటాచ్డ్ బాత్రూమ్. ఇక్కడ చూసుకుంటే మనకి పాజిటివ్ పాయింట్, ప్రతి బెడ్రూమ్కి కూడా వీ హ్యావ్ అన్ అటాచ్డ్ వాష్రూమ్. సో అదొక ప్లస్ అనే చెప్పాలి. అండ్ నెక్స్ట్ కిచెన్ చూసేద్దాం. ఈ కిచెన్కి చాలా పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, బికాస్ ఆడవాళ్ళ సామ్రాజ్యం అనే చెప్పొచ్చు కదా ఈ కిచెన్ని. ఇక్కడికి వస్తే ఇంకా ఆడవాళ్ళు ప్రతిదీ మర్చిపోతూ ఉంటారు. సో దిస్ వాజ్ ద కిచెన్. అసలు కిచెన్ ఇంత పెద్దగా ఉంది చూసారా, ఇక్కడ అన్ని పనులు చేయొచ్చు హ్యాపీగా. సో ఇది కిచెన్. అండ్ నాకు తెలిసి ఇది వాష్ ఏరియా, మన యూటెన్సిల్స్ అవి క్లీన్ చేసుకోవడానికి వాష్ ఏరియా ఇచ్చారు. ఇది కూడా చాలా పెద్దగా ఇచ్చారు. ఓవరాల్గా చూసుకుంటే చాలా పెద్దగా స్పేషియస్గా ఉంది అపార్ట్మెంట్ మొత్తం, లైక్ ఫ్లాట్ మొత్తము. ఇది మొత్తం 1850 SFTలో ఉంది, 3 BHK మనకి. అండ్ తెలిసిపోతుంది స్పేషియస్నెస్ చూస్తుంటే కూడా. అండ్ నెక్స్ట్ మనము మై ఫేవరెట్ ప్లేస్ అనే చెప్పాలి, సిట్అవుట్ ఏరియా. ఒక్కసారి సిట్అవుట్ ఏరియాలోకి వెళ్ళిపోదాం. నైస్. సిట్అవుట్ ఏరియా చూస్తే చాలా పీస్ఫుల్గా ఉంది. మార్నింగ్ నుంచి కష్టపడి ఎన్ని టెన్షన్స్ ఉన్నా కూడా ఈవినింగ్ అయ్యేసరికి ఇలాంటి పీస్ఫుల్ ప్లేస్లో ఉండాలని ఎవరు మాత్రం అనుకోరు. సో సిట్అవుట్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా. అండ్ చుట్టూ చూస్తే గ్రీనరీ. ఈ ప్రాజెక్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటి అంటే గ్రీనరీ చాలా బాగుంది. సో మనకి పొల్యూషన్ నుంచి అవే అనే చెప్పొచ్చు. ఒకసారి సిట్అవుట్ ఏరియా కూడా మీరు చూసేయండి. సో చూసారు కదండి, ఇది ఎకోనెస్ట్ ప్రాజెక్ట్లో ఉన్న మోడల్ ఫ్లాట్. అండ్ ఆల్మోస్ట్ ఆక్యుపెన్సీస్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి, ఎందుకంటే బికాస్ ఇది పొల్యూషన్కి దూరంగా ఉంది కాబట్టి. సో ఇది ఈ ఫ్లాట్ డీటెయిల్స్. ఇది 3 BHK ఫ్లాట్. ఇప్పుడు మనం ప్రైమార్క్ ఎకోనెస్ట్ ప్రాజెక్ట్లో ఉన్న క్లబ్ హౌస్ దగ్గర ఉన్నాం. ఒకసారి క్లబ్ హౌస్ అయితే చూసేయండి. ఇక్కడ మనకి ఏంటంటే అటు సూపర్ మార్కెట్ వస్తుంది, అండ్ ఈ సైడ్ వచ్చేసి రెస్టారెంట్ ఏరియా, డైనింగ్ ఏరియా, అండ్ పైన చూస్తే లైబ్రరీ అండ్ సిట్అవుట్ ప్లేస్. లైక్ ఎవరైనా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలన్నా ఏదున్నా కూడా అక్కడ ఒక ఆఫీస్ స్పేస్ లాగా క్రియేట్ చేసి, అండ్ ఇండోర్ గేమ్స్ ఇలాంటివన్నీ కూడా ఈ క్లబ్ హౌస్లో వాళ్ళు అమ్యూనిటీస్గా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో ఇది క్లబ్ హౌస్ వ్యూ. సో ఇప్పుడు మనం బాక్స్ క్రికెట్ దగ్గర ఉన్నాము. ఒకసారి లోపలికి వెళ్ళి అసలు పిచ్ ఎలా ఉంది, అంత దాని సెటప్ ఎలా ఉందనో చూసేద్దాం, పదండి. సో ఇది ఏరియా చూస్తే నిజంగా ఒక ప్రాక్టీస్ కోర్ట్ ఎలా అయితే ఉంటుందో క్రికెట్కి అలాగే ఉంది చక్కగా. అండ్ పక్కనే చూసుకుంటే మనకి కొంచెం సిట్అవుట్ ఏరియా కూడా ఇచ్చారు. అండ్ సరౌండింగ్ చూసుకుంటే గ్రీనరీ ఉంది. నిజంగా ఈ ప్రాజెక్ట్ గ్రీనరీలో అయితే కంప్లీట్లీ సూపర్ అనే చెప్పొచ్చు. సో మనం ఒకసారి ఇప్పుడు చూద్దాము. ఇదంతా కూడా చాలా ఇక్కడ కూడా చాలా స్పేషియస్గా చక్కగా పిల్లలు టైం ఎక్కడికి బయటికి వెళ్ళే పని లేకుండా మొత్తం అన్నీ ఇక్కడే ఉన్నాయి మనకి. సో దిస్ వాస్ క్రికెట్ బాక్స్. మనకి ఎకోనెస్ట్ ప్రాజెక్ట్లో ప్రొవైడ్ చేసే ఎమ్యూనిటీస్లో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్, మనకి ఇది టెన్నిస్ కోర్ట్. ఇటు చూసుకుంటే టెన్నిస్ కోర్ట్ ఉంది, అండ్ ఇటు బాస్కెట్బాల్ కోర్ట్ ఉంది, అండ్ కొంచెం ముందు చూసుకుంటే చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంది. అసలు చిల్డ్రన్ ప్లే ఏరియా అనేది మేజర్ రోలే ప్లే చేస్తుంది. చిన్న చిన్న పిల్లలు బయటికి వెళ్ళే పని లేకుండా చక్కగా వీళ్ళు ఇంటర్నల్గానే ఉంటూ ఉంటారు. ఒకసారి అది కూడా చూసేద్దాం, పదండి. సో ఇక్కడ చూసుకుంటే డిఫరెంట్ గేమ్స్. చిన్నపిల్లలకైతే ఎంత ఎగ్జైటెడ్ ఉంటారంటే ఇంక ఇక్కడికి వచ్చి మళ్ళీ ఈ ప్లేస్ దాటి వెళ్ళారనుకుంటా. ఒకసారి చూడండి ఇక్కడ స్వింగ్ కానీ, మళ్ళీ నేను చిన్న ఏజ్లోకి వెళ్ళిపోదాం అనిపిస్తోంది ఈ ఏరియా చూస్తుంటే. ఒకసారి చూసేద్దాం. అండ్ గ్రీనరీ అయితే అసలు చెప్పనక్కర్లేదు, చాలా బాగుంది. స్పేషియస్గా కూడా ఉంది ప్లే ఏరియా.
మనం ప్రెసెంట్ పాత్ ఏరియాలో ఉన్నాము, ఎక్కడైతే వాక్ ఏరియా ఉంటుందో ఆ జోన్లో ఉన్నాం, పాత్ జోన్లో. అండ్ ఇక్కడ కొంచెం ముందు చూసుకుంటే మనకి స్కేటింగ్ రింగ్ కూడా ఉంది. అట్ ద సేమ్ టైం ఒక లాన్ సెటప్ కూడా ఉంది. అసలు నిజంగా గ్రీనరీ అంటే చాలా చాలా సూపర్ గ్రీనరీ అని చెప్పొచ్చు. ఒకసారి ఆ వింగ్ చూసేద్దాం, అట్ ద సేమ్ టైం లాన్ కూడా చూసేద్దాం, పదండి. ఇదంతా లాన్ ఏరియా అండ్ అక్కడ చూసుకుంటే అది క్లబ్ హౌస్ వ్యూ వస్తుంది. అండ్ ఈ రోజుల్లో ఇలాంటి పొల్యూషన్ లేని ఏరియా అనేది చాలా తక్కువగా చూస్తుంటాం మనము. సో ఇది లాన్ ఏరియా చూడండి ఎంత బాగుంది అంటే నిజంగా. ఫైనలీ ప్రైమార్క్ ఎకోనెస్ట్ ప్రాజెక్ట్ సంబంధించిన ఇన్-డెప్త్ డీటెయిల్స్ తీసుకున్నాం. మహిపాల్ గారు మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అట్ ద సేమ్ టైం మనం అన్ని చూసేసాం కూడా కదా, ఇక్కడ ఏమేమి ఎమ్యూనిటీస్ ఉన్నాయి, లైక్ క్లబ్ హౌస్, బాస్కెట్బాల్ కోర్ట్, టెన్నిస్ కోర్ట్, స్కేటింగ్ రింగ్, లాన్, వాట్ నాట్. మనకి ఈ లోపలికి వస్తే ఇంకా బయటికి వెళ్ళే ప్రపంచం కూడా అవసరం లేదన్నంత విధంగా. అండ్ సరౌండెడ్ బై గ్రీనరీ అండ్ వితౌట్ పొల్యూషన్ అని చెప్పొచ్చు. అంత పర్ఫెక్ట్గా ఉంది ప్రాజెక్ట్. సో ప్రైమార్క్ ఎకోనెస్ట్ ప్రాజెక్ట్లో చూసుకుంటే మొత్తం 5 బ్లాక్స్ ఉన్నాయి, A, B, C, D అండ్ E. నేను ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఆ బ్లాక్స్ మధ్యలోనే ఉన్నాను. అండ్ మనం లాస్ట్ టైం వచ్చినప్పటికీ, లాస్ట్ ఒక 5-6 months బ్యాక్ వచ్చినప్పటికీ ఇప్పటికీ చూసుకుంటే అసలు కంప్లీట్లీ చేంజ్ అనే చెప్పాలి. అప్పుడు ఎంత స్టార్టింగ్లో ఉందో ఇప్పుడు అంత ఎండింగ్లో చక్కగా మా ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేసి చాలా బాగుందనే చెప్పొచ్చు. ఒకసారి మీరు చూసేయండి, మీకు అర్థమైపోతుంది. సో మీరు కూడా మొత్తం చూసేశారు కాబట్టి ఇంకెందుకు లేట్. మీకు ఒక ఓన్ హౌస్ కావాలనుకుంటున్నారా, అది పొల్యూషన్ లెస్ ఏరియాలో? ఇంకెందుకు లేట్, కమ్ అండ్ విజిట్ ప్రైమార్క్స్ ఎకోనెస్ట్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.